Hi Andy, welcome to Smiley Talks. Welcome to one more vlog. Here I am back with a షాపింగ్ వ్లాగ్. ఇక్కడైతే మేము శిల్పారామం వెళ్తున్నాము. యాక్చువల్గా అమ్మ అండ్ రిధి అయితే పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నారు. సో ఇంకా పిక్ చేసుకుందామని చెప్పి పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాను. అమ్మని పిక్ చేసుకొని ఇక్కడి నుంచి అయితే నేను స్టార్ట్ అయిపోతూ ఉన్నాము. మనమైతే అరౌండ్ 3 to 3:30 మధ్యలో అలా శిల్పారామం రీచ్ అయిపోదామని చెప్పి అయితే స్టార్ట్ అవుతున్నాము. సో దట్ ఈ టైంలో అయితే రష్ ఉండదు కదా అని ఎక్స్పెక్ట్ చేశాము. కానీ అక్కడికి వెళ్ళాక సిచ్యువేషన్ ఎలా ఉందో నాతో పాటు మీరు కూడా ఒక్కసారి అయితే చూసేయండి. ఇక్కడ మనం ఆన్ ద వేలో ఫోరం మాల్ మీదుగా వెళ్తూ ఉన్నామన్నమాట. మనం ఆఫ్టర్నూన్ స్టార్ట్ అవ్వడం వల్ల రోడ్ మీద అయితే ట్రాఫిక్ అంతగా లేదు. సో మేమైతే అరౌండ్ 20 మినిట్స్లో శిల్పారామం దగ్గరకు అయితే వచ్చేసాము. హియర్ వీఆర్ ఎట్ హైటెక్ సిటీ. ఇంక జస్ట్ ఇక్కడ రైట్ టర్న్ తీసేసుకుంటే శిల్పారామం అయితే వచ్చేస్తుంది కదా. సో యాజ్ యూజువల్ రోడ్స్ మీద అంత ట్రాఫిక్ లేదు కాబట్టి శిల్పారామం కూడా అలాగే ఉంటుందని చెప్పి అయితే ఎక్స్పెక్ట్ చేశాము. అక్కడికి వచ్చేసరికి అసలు మేము షాక్ అయిపోయామన్నమాట. ఎంత హ్యూజ్ క్రౌడ్ ఉందో అసలు. పార్కింగ్ అయితే యూజువల్గా మనము శిల్పారామం పక్కన ఒక స్పేస్ ఉంటుంది కదా పార్కింగ్కి. సో అక్కడైతే పార్క్ చేయాలి. ఆల్మోస్ట్ ఉన్న పార్కింగ్ స్పాట్స్ అన్నీ అయిపోయాయి అనమాట. లాస్ట్ 2 to 3 ఉంటే దానిలో వన్ ఆఫ్ ద పార్కింగ్ స్పాట్ నాకైతే దొరికింది. ఇఫ్ నాట్ ఇంకెక్కడ పార్క్ చేయాలో కూడా తెలీదు. అంత క్రౌడ్ అయితే ఉంది అసలు శిల్పారామంలో. రోడ్స్ అంతా ఖాళీగా ఉన్నాయి కానీ అందరూ శిల్పారామంలోనే ఉన్నారనమాట. హియర్ వీఆర్ పార్క్ అయితే చేసేస్తూ ఉన్నాము. ఫుల్ రష్ ఉంది ఇంకా లోపలికి వెళ్ళడానికైతే. ఇక్కడ వైబ్ అయితే చాలా బాగుందన్నమాట. నాకు యాక్చువల్గా ఇఫ్ లోన్లీగా పీపుల్ లేకుండా ఉండే ప్లేస్ ఇష్టమా ఆర్ హ్యాపెనింగ్గా ఉండే ప్లేస్ ఇష్టమా అంటే ఐ విల్ చూస్ ద సెకండ్ వన్. నాకైతే కొంచెం హ్యాపెనింగ్గా ఉంటేనే నచ్చుతుందన్నమాట. ఎవ్వరు లేకుండా సైలెంట్గా మనం ఒక్కటే తిరుగుతూ ఉంటేనో దట్ ఈస్ నాట్ మీ. సో ఇక్కడ వైబ్ అయితే చాలా బాగుంది. ఇక్కడైతే మొత్తం కాటన్ అవుట్‌ఫిట్స్ ఉన్నాయి. ఫస్ట్ స్టాల్‌లో కాటన్ చుడిదార్స్ ఉన్నాయన్నమాట. మనకి అన్ని కలర్ ఆప్షన్స్‌లో ఉన్నాయి. ఇంకా అమ్మ వాళ్ళకైతే కాటన్ శారీస్ అండ్ ఈ కలంకారీ ప్రింట్ ఉండే శారీస్ కూడా ఉన్నాయి. అమ్మ అయితే ఒక్కసారి చూస్తూ ఉంది కలంకారీ ప్రింట్ ఉన్నవి. ఇవి మనకి సమ్మర్‌లో అయితే చాలా బావుంటాయి కదా! వేసుకోవడానికి చాలా హాయిగా ఉంటుంది ఇక్కడున్న వేడికైతే. నెక్స్ట్ ఈ స్టాల్‌లో మొత్తం ఇలా మిర్రర్స్ ఉండే అవుట్‌ఫిట్స్ ఉన్నాయన్నమాట. ఇవి మనము దసరా ఫెస్టివల్‌కి కిడ్స్‌కి వేసినా లేదా మనకి అయినా కూడా దాండియాకి చాలా బావుంటాయి కదా! నేను లాస్ట్ ఇయర్ రిధి కోసం అయితే తీసుకున్నాను రెడ్ కలర్‌ది. చాలా అనిపించింది నాకు. ఇంకా ఇక్కడ కొన్ని కుర్తాస్ ఉంటే అయితే చూస్తున్నాను. ఇది అజ్రత్ ప్రింట్ కుర్తాస్ బావున్నాయి ఇక్కడ. కాస్ట్ కూడా చాలా తక్కువగా చెప్పారు అండ్ రీజనబుల్‌గా బార్గెయిన్ కూడా చేశారనమాట. తగ్గిచ్చారు. నేను కూడా ఇక్కడ చూస్తూ ఉన్నాను. ఒక టాప్ తీసుకుందామని చెప్పి. ఇవి కొంచెం క్యాజువల్‌గా మనం ఇంట్లో వేసుకోవడానికి డైలీ వేర్ పర్పస్ బావుంటాయి కదా! సో, ఏదైనా ఒకటి దొరికితే మంచి మిర్రర్స్ ఉండేది తీసుకుందామని చెప్పి చూస్తున్నాను. కొంచెం సిల్క్ మిక్స్ ఉన్నాయి. బట్ ఐ థింక్ ఇట్స్ ఓకే ఆ ప్రైస్ రేంజ్‌కి. మనకైతే ఇక్కడ ఒక టాప్ తీసుకున్నాము. 600కి ఇచ్చారు. సో, డెఫినెట్‌లీ డైలీ వేర్‌కైతే ఇట్స్ అ వెరీ గుడ్ వన్. చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. మంచి కాటన్ ప్రింట్స్‌వి కూడా ఉన్నాయి. ఈ మిర్రర్స్‌ది ఉంది కదా! అది నేను ప్రీవియస్‌గా శిల్పారామం వెళ్ళినప్పుడు తీసుకున్నాను. సో, అదైతే ఇప్పుడు నేను చూడలేదు. ఇప్పుడైతే నేను ఈ టాప్ చూస్తున్నాను. నాకిది చాలా బాగా అనిపించింది. ఇలా పెట్టుకొని చూస్తే కూడా బావుంది. అండ్ నేను ఇక్కడ తీసుకున్నాననమాట. నాకైతే 600కి ఇచ్చారు ఆ టాప్. డైలీ వేర్‌కి ద బెస్ట్ వన్ కదా! ఆ ప్రైస్ రేంజ్‌లో. హ్యాపీగా మనం ఇంట్లో వేసుకోవచ్చు ఎప్పుడైనా. ఫస్ట్ షాప్‌లో అయితే ఇది తీసుకొని నెక్స్ట్ వి ఆర్ మూవింగ్ ఆన్ టు ద కాబట్టి నెక్స్ట్ వన్. హ్యాండ్లూమ్ ఇంకా ఏమేం కలెక్షన్ కలెక్షన్ చూద్దామని ఉన్నాయో చెప్పి అయితే చూద్దామని డిసైడ్ చెప్పి. అయ్యాము. ఫస్ట్ అక్కడ ఎంక్వైరీ చేస్తే లాస్ట్ స్టాల్లో ఉన్నాయని చెప్పారు. ఎట్ ద ఎండ్ లాస్ట్ స్టాల్లో. సో అక్కడికైతే మనం వెళ్ళిపోతున్నాం అనమాట. అది చూసిన తర్వాత వేరే స్టాల్స్ చూద్దామని చెప్పి అయితే అనుకున్నాము. ఇక్కడ వెళ్తూ ఉంటే మాకు ఈ స్టాల్ కనిపించింది. స్టిల్ ఆ హ్యాండ్లూమ్ రో రీచ్ అవ్వక ముందే మాకు ఈ స్టాల్ అయితే కనిపించింది. నాకు ఇక్కడ ఈ కలంకారీ టాప్స్ అయితే చాలా బాగా అనిపించాయి. ఇవి జస్ట్ టాప్స్ అనమాట. 2.5 మీటర్ ఉంటుంది. కలంకారీ ప్రింట్ బాడీకి అండ్ హ్యాండ్స్‌కి కూడా ఇచ్చారు. 1800 చెప్పారు.
ఐ థింక్ ఇంకా 1200 ఆ ప్రైస్ రేంజ్‌కి ఇచ్చేస్తారనుకుంటాను. నాకైతే ఇవి ఎంత నచ్చాయో తీసుకుందామని చెప్పైతే చూస్తూ ఉన్నాను. కాకపోతే ఉన్న కలర్స్ అన్నీ కొంచెం బ్రైట్ కలర్స్ అవ్వడం వల్ల టూ మచ్ బ్రైట్ ఉందేమో అని చెప్పి అనుకుంటున్నాను. బట్ అదర్‌వైజ్ ఇదైతే వెరీ గుడ్ వన్. చాలా డిఫరెంట్‌గా ఉంటుంది వేసుకుంటే అయితే. ఇక్కడున్న కలర్స్ ఎవరికన్నా నచ్చితే అయితే డెఫినెట్‌గా తీసేసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నాయి ఇవి. 2½ మీటర్ వస్తుందనమాట. చెప్పడం అయితే 1800 చెప్పారు. వేరే స్టాల్‌లో ఇదే మెటీరియల్స్ 1500 కూడా చెప్పారు. బట్ ఫైనల్లీ లుక్స్ లైక్ 2 స్టాల్స్‌లో కూడా 1200కి ఇచ్చేస్తున్నారు ఫైనల్‌గా అయితే. లైట్ టోన్స్ లేవనమాట ఇందులో. అన్ని బ్రైట్ కలర్సే ఉన్నాయి. ఇంకా అమ్మ వాళ్ళకి ఈ శారీస్ ఉన్నాయి. సో, అమ్మ చూస్తూ ఉంది. ప్రైస్ ఇది 2500 చెప్పారు చెప్పడం అయితే. జస్ట్ చూస్తూ ఉన్నామనమాట. ఏదన్నా డిజైన్ బావుందా అని చెప్పి. ఇందాక నేను చెప్పాను కదా! లాస్ట్ రోలో మొత్తము హ్యాండ్లూమ్స్ ఉంటాయని చెప్పి. సో, ముందైతే మనం అది చూద్దామని చెప్పి వచ్చేసాము. ఇక్కడ ఈ ఫస్ట్ స్టాల్‌లో మొత్తం జామ్దాని కలెక్షన్ కనిపిస్తూ ఉంది. శారీస్ అయినా, డ్రెస్ మెటీరియల్స్ అయినా జామ్దాని ఇప్పుడు చాలా ట్రెండింగ్‌లో ఉన్నాయి కదా! ఇక్కడ కూడా ఆల్మోస్ట్ చాలా స్టాల్స్‌లో మనకి జామ్దాని కలెక్షన్ అయితే కనిపిస్తూ ఉంది. ఈ పర్టిక్యులర్ బ్లూ వన్ ఏదైతే ఉందో మనకి చాలా బా నచ్చిందనమాట. దాని మీద డిజైన్ కూడా ప్యాటర్న్ చాలా బావుంది కదా! ఇది 3500 చెప్పారు. మనం ప్రీవియస్‌గా అమ్మ తీసుకున్నారు జామ్దాని. ఎగ్జిబిషన్‌లో తీసుకున్నారు తను. అప్పుడైతే ఇదో సేమ్ ఇదే అనమాట. అక్కడ క్రీమ్ మీద పర్పుల్ ప్యాటర్న్ కనిపిస్తుంది కదా! అదే సేమ్ శారీ ఎగ్జిబిషన్‌లో తీసుకున్నారు. మనకి 2500 పడింది. సో, అదే చూస్తూ ఉన్నాము. ఇక్కడ తను 3500 చెప్పారు కదా! అసలు తగ్గనని కూడా చెప్పారనమాట ఈ పర్టిక్యులర్ స్టాల్‌లో. సో, అందుకనైతే చూస్తూ ఉన్నాం. కానీ బట్ అదర్‌వైజ్ కలెక్షన్ అయితే చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. నెక్స్ట్ ఇవొచ్చేసి చందేరి కాటన్స్ ఉన్నాయి ఈ స్టాల్‌లో మొత్తము. చందేరి కాటన్స్ వచ్చేసి 1500 చెప్పారు. ఈ యాష్ వన్ ఏమో మహేశ్వరి పట్టు అంట 3500 చెప్పారు. 3500 అండ్ వీళ్ళ దగ్గర ఈ మల్బరీ కాటన్స్ కూడా ఉన్నాయి. ఇవి మల్బరీ కాటన్స్. సమ్మర్‌లో వేసుకోవడానికి బావుంటది కదా! ఇవి మహేశ్వరి ప్రింట్ శారీస్. ఇవి 2500 చెప్పారు. యాక్చువల్‌గా ఇవి 1000, 1500 అలా కూడా చూసాం బయట. సో, ఐ థింక్ బాగా బార్గెయిన్ అయితే చేయాల్సి ఉంటుంది. కానీ అన్ని డిఫరెంట్ శారీస్ అయితే కనిపిస్తాయి మనకి. కొంచెం మనకి అవి ఏ రేంజ్‌లో ఉంటాయని ఐడియా ఉంటే మాత్రము మనకి బార్గెయిన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఎంతవరకు బార్గెయిన్ చేయొచ్చు అని చెప్పి. ఇక్కడైతే మొత్తం ఇంకా ఇది జామ్దాని స్టాల్ అనమాట. నేను చెప్పాను కదా! అమ్మ ఎగ్జిబిషన్‌లో తీసుకున్నారని చెప్పి ఇదే శారీని. సేమ్ ఇదే శారీ 2500కి తీసుకున్నారు. సో, అందుకే అడగడానికైతే ట్రై చేస్తున్నాం కానీ అస్సలు తగ్గించలేదు. ఇది చందేరి శారీస్ ఉండే స్టాల్ అనమాట. మొత్తం చందేరి అవుట్‌ఫిట్స్ ఉన్నాయి. ఈ పర్టిక్యులర్ గ్రీన్ వన్ మీద యానిమల్ ప్యాటర్న్ అయితే చాలా బావుంది. అది 21,000 చెప్పారు. ఇంకా ఈ గోల్డ్ శారీ చూసారా? నా ఎగ్జిబిషన్ వ్లాగ్స్ చూసుంటే ఈ పర్టిక్యులర్ చందేరి శారీస్ అయితే చాలా చూసింటాము. అది 15,000 చెప్పారు ఆ గోల్డ్ వన్. ఇంకా మాకు ఆ బ్లూది కూడా బా అనిపిచ్చింది. సో, ఒక చందేరి శారీ అయితే తీసుకుందామని చెప్పి చాలా రోజులు నేను చూస్తూ ఉన్నాను. ఇంకా ఏం కుదరలేదనమాట. హైలైఫ్ ఎగ్జిబిషన్‌లో ఈ ప్యాటర్న్‌లో చందేరి శారీస్ కూడా మనం చాలా చూసాము. ఇదైతే 14,000 చెప్పారు ఆ గ్రే కలర్‌ది. ఇంకా ఈ వైలెట్‌ది చూసారా? మంచి బ్రైట్ వైలెట్ టోన్‌లో చాలా బావుంది ఇది కూడా. ఈ పర్టిక్యులర్ చందేరి స్టాల్‌లో కలెక్షన్ అయితే చాలా హ్యూజ్‌గా ఉందనమాట. ఎవరైనా మ్యారేజెస్ కోసము ఏం శారీ తీసుకోవాలి అని అనుకుంటుంటే డెఫినెట్‌లీ యూ కెన్ కన్సిడర్ చందేరి శారీస్. చాలా బావుంటుంది. నేనైతే ఇక్కడ డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయా అని చెప్పి అడిగాను. సో, అతనైతే ఈ బ్లాక్ వన్ చూపిస్తున్నారు మనకి. ఇది 3 పీస్ డ్రెస్ మెటీరియల్. హ్యాపీగా మనం ప్యాంట్ కూడా స్ట్రెయిట్ కట్ అయితే స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇంకా ఫ్యూ కలర్స్ కూడా ఉన్నాయి ఇక్కడైతే డ్రెస్ మెటీరియల్స్‌లో. ఇవి ప్రైస్ వచ్చేసి 5000 చెప్పారు. లైక్ ఐ సెడ్ ఇవి 3 పీస్ డ్రెస్ మెటీరియల్స్ అనమాట. మరి ఎంతకి తగ్గుతారో తెలీదు కానీ బట్ చెప్పడం అయితే 5000 చెప్పారు. ఈ గ్రీన్ వన్ అయితే కలర్ చాలా మంచిగా అనిపించింది. సో, ఒక్కసారి అయితే ఆ గ్రీన్‌ది ఓపెన్ చేసి చూపియమని చెప్పాము. ఇప్పుడు వీడియోలో చూపిస్తుంటే నాకు అనిపిస్తుంది ఆ మెరూన్‌ది కూడా చాలా బావుంది కదా అని చెప్పి. గ్రీన్‌ది అయితే ఓపెన్ చేస్తూ ఉన్నారు. యాక్చువల్‌గా ఇది ఓపెన్ చేసిన తర్వాత మాకేమనిపించిందంటే మొత్తం లేదు ఈ ప్యాటర్న్ చాలా కొంచెం ఉంది టాప్‌కి అనిపించింది నాకైతే. ఈ కొంచెమే వస్తుంది టాప్‌కి. అండ్ కింద ప్యాంట్ వచ్చింది అండ్ దుపట్టా కూడా ఉంది దీనికి. ఇది ప్యాంట్ అండ్ అది దుపట్టా డబుల్ కలరు. 5000 చెప్పారు.
నెక్స్ట్ ఈ శారీ కలర్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా, అసలు చూడగానే అట్రాక్ట్ చేసేసింది నన్ను అయితే. చాలా బాగా అనిపించింది. ఇది ప్రైస్ వచ్చేసి 4500 చెప్పారనమాట. ఇంకా అమ్మకి ఈ శారీ నచ్చిందని చెప్పి అయితే చూస్తూ ఉన్నాము. ఇది మస్రేస్ కాటన్ అంట శారీస్ ఇవి. ఇందులో కొన్ని కలర్స్ కూడా ఉన్నట్లున్నాయి, బట్ మనకి ఈ కలర్ అయితే చాలా బాగా అనిపించింది. బట్ ఇది ప్రైస్ వచ్చేసి 3000 రూపీస్ చెప్పారు. మంచి లైట్ కలర్కి పింక్ బార్డర్ వచ్చి చాలా బ్యూటిఫుల్ ఉంది కదా. ఇంకా ఏమున్నాయి దీనిలో అని చెప్పి అడిగామన్నమాట. అందుకని కలర్ ఆప్షన్స్ అన్నీ అయితే చూపిస్తూ ఉన్నారు. అన్ని కలర్స్ కంటే మనం ఫస్ట్ చూసాం కదా ఆ లైట్ కలర్కి పింక్, అది చాలా బాగా అనిపించింది. కానీ 3000 చెప్పారు ఆ శారీ. ఈ పర్టికులర్ వన్స్ వచ్చేసి మల్బరీ కాటన్స్ 3500 అంటే ఇవి. దీనిలో మంచి పేస్టల్ టోన్స్లో ఉన్నాయి అన్ని కలర్స్ కూడా. చాలా బాగా అనిపించాయి. మనకి పళ్ళు కూడా గ్రాండ్గా వచ్చింది. చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో. ఒక్కసారి అయితే చూస్తూ ఉన్నాము. ఈ గ్రీన్ కూడా బాగుంది. కాకపోతే ఏంటంటే ఇది కొంచెం సాఫ్ట్ ఉండడం వల్ల స్కిన్కి స్టిక్ అయిపోతుంది అనమాట ఈ మెటీరియల్. మల్బరీ కాటన్స్ అంట. దీనిలో ఈ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్ని పేస్టల్ టోన్స్లో ఉన్నాయి. వైలెట్ అయితే బాగుంది అనిపించింది మాకు. ఒక్కసారి అయితే చూస్తూ ఉన్నాము ఇది. నెక్స్ట్ ఇవైతే కోరా సిల్క్ ఉన్న స్టాల్ అనమాట. ఇది డ్రెస్ మెటీరియల్స్ అందులో. ఈ పర్టికులర్ డ్రెస్ మెటీరియల్ 2.5 మీటర్ ఉంది. 4000 చెప్పారు కాస్ట్. బాగుంది అనిపించింది. ఇంకా ఇక్కడ వీళ్ళ దగ్గర కోరా శారీస్ కూడా చాలా చాలా బాగున్నాయి విత్ సాటిన్ బార్డర్స్. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇది మొత్తం వాళ్ళ దగ్గర ఉన్న కలర్స్ కోరా శారీస్లో ఆ పర్టికులర్ ప్యాటర్న్లో అయితే. ఇంకా చాలా ప్యాటర్న్స్ ఉన్నాయి. నేనైతే ఒకటి ట్రై చేశాను. ఆ బ్లూ ఉంది చూసారా, అది ఎంత బాగుందో. అది ట్రై చేశాను. ఇది ప్రైస్ వాళ్ళు 13000 చెప్పారు. నార్మల్గా అయితే ఇది మనం బయట 10,000లో అలా చూసాము. వీళ్ళు కూడా కొంచెం అటు ఇటు ఒక 500 or 1000 అటు ఇటు ఆల్మోస్ట్ ఆ రేంజ్కి అయితే ఇస్తున్నారనమాట. కోరా సిల్క్ శారీస్ చాలా చాలా బాగుంది. ఇదైతే నాకు ఈ కలర్ ఎంత నచ్చేసిందో. కాపర్ సల్ఫేట్ బ్లూ ఆ టోన్లో ఉంది ఇది. లైక్ ఐ సెడ్ 14,000 చెప్పారు. సారీ 13,000. నెక్స్ట్ ఇక్కడ తను వేసుకొని ఉంది కదా, అదైతే మణిపురి కాటన్స్ అంట. సమ్మర్కి చాలా బాగుంటుంది కదా. అది ప్రైస్ అయితే 3000 చెప్పారనమాట. ఇంకా ఇక్కడ సైడ్లో హ్యాంగ్ చేసి ఉన్నాయి కదా, గ్రీన్, పింక్, గ్రే, ఆరెంజ్. ఆ శారీస్ కూడా బాగున్నాయి అనిపించాయి. అవి మస్లిన్ కాటన్స్ అంట. ప్రైస్ అయితే 1500 చెప్పారు. అవి అయితే చాలా రీజనబుల్గా బాగా అనిపించాయి అనమాట. మనము సమ్మర్కి మంచిగా హ్యాపీగా డ్రేప్ చేసేసుకోవచ్చు అమ్మ వాళ్ళకి అట్లా. ఈ స్టాల్లో అయితే మొత్తం కాటన్ కలెక్షన్ బాగుంది. ఇప్పుడు తను పట్టుకోంది కదా గ్రేది, అదే మణిపురి కాటన్. 3000 చెప్పారు అది డ్రెస్ మెటీరియల్. కాటన్స్ నచ్చే వాళ్ళకైతే చాలా హ్యాపీగా తీసేసుకోవచ్చు. కంఫీగా వేసేసుకోవచ్చు అనమాట మంచిగా మనము. ఇవే మస్లిన్ కాటన్స్. నెక్స్ట్ ఇదైతే పైతానీ కలెక్షన్ ఉన్న స్టాల్. ఇక్కడ అయితే పైతానీ శారీస్ అండ్ వాటిలోనే డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి. ఆల్మోస్ట్ చాలా తక్కువ రేంజ్ ఇమిటేషన్ పైతానీ నుంచి 1 lakh పైతానీస్ కూడా ఉన్నాయన్నమాట ఈ పర్టికులర్ స్టాల్లో అయితే. ఈ ఫ్రంట్లో చూపిస్తున్నవన్నీ కూడా ఇమిటేషన్ పైతానీస్. 4000 ఉన్నాయి ఇవి. ఇంకా డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి పైతానీలోనే. అక్కడ చూపిస్తున్నాను కదా డ్రెస్ మెటీరియల్, అది. కలెక్షన్ అయితే చాలా హ్యూజ్గా ఉంది. ఎవరైనా పైతానీస్ కోసం చూస్తుంటే అయితే డెఫినెట్గా చూడొచ్చు. ఇక్కడ ఇది వన్ మోర్ స్టాల్ ఫర్ జామ్దానీస్ అనమాట. ఈ పింక్ వన్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. ఆల్ ఓవర్ వీవింగ్ వచ్చింది కదా శారీకి, చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ ఆ క్రీమ్ చూసారా, అసలు అది ఆర్గన్జా జామ్దాని. ఆర్గన్జా శారీకి జామ్దాని వీవింగ్ వచ్చింది. 18,000 చెప్పారు ఆ శారీ. ఎంత బ్యూటిఫుల్గా ఉందో అదైతే, అసలు నాకు చాలా బాగా నచ్చింది. నేను అదే అడుగుతున్నాను దాని ప్రైస్ ఎంత అని చెప్పి. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి. 3500 చెప్పారు. ఇవి మస్లిన్ కాటన్స్లో జామ్దాని వీవింగ్ వచ్చింది. 3500 చెప్పారు. చాలా డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి, చాలా కలర్స్లో. ఒక జామ్దాని డ్రెస్ ఉండాలని చెప్పైతే చూడొచ్చు మనం ఇది.
ఆల్మోస్ట్ ఈ స్టాల్‌కొచ్చిన ప్రతి ఒక్కరికి ఈ యెల్లో శారీ అయితే చాలా నచ్చేస్తుంది. వచ్చిన అందరూ కూడా ఈ యెల్లో శారీ ప్రైస్ ఎంత? ప్రైస్ ఎంత? అని అడగడమే అనమాట. ఇది మొత్తం శారీ అంతా ఆల్ ఓవర్ వీవింగ్ వచ్చింది జామ్దానిది. ఫ్యాబ్రిక్ కూడా టూ గుడ్ ఉందనమాట. ప్రైస్ వచ్చేసి ఇది 18,000 చెప్పారు. ఇంకా ఆల్ ఓవర్ ఉంది కదా! సో, అందుకనైతే కొంచెం ఎక్స్‌పెన్సివ్ ఉంటుంది. బట్ చాలా చాలా బాగున్నాయి శారీస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ అయితే ఇక్కడ జామ్దానీస్‌వి. నెక్స్ట్ ఇక్కడి నుంచయితే మనము పటోలాస్ ఉన్న స్టాల్‌కి వెళ్ళిపోతూ ఉన్నాము. ఇక్కడ పటోలా దుపటాస్ ఉన్నాయన్నమాట. ఇది వీళ్ళు చెప్పడం ప్రైస్ అయితే 10,000 చెప్పారు. ఫైనల్‌గా 8,000కి ఇస్తామని చెప్పైతే చెప్తూ ఉన్నారు. నేను కూడా చూస్తున్నాను. ఇంతవరకు పటోలా దుపటా అయితే తీసుకోలేదు. మేబీ ఒకటి ఉంటే ఏదైనా ట్రెడిషనల్ అకేషన్స్‌కి వేసుకుంటే బావుంటుంది కదా! అని చెప్పి చూస్తున్నాను. ఈ వైలెట్ కలర్ అయితే కొంచెం డిఫరెంట్‌గా ఉంది కదా! అని చెప్పి అది ట్రై చేస్తున్నాను. ఫైనల్‌గా అయితే 8,000కి ఇస్తా అని చెప్పారు. మనం 6,000కి అలా అడిగామనమాట. అతనైతే కుదరదని చెప్పారు. 8 ఫైనల్ ప్రైస్ అన్నారు. ఇది కలర్ చాలా డిఫరెంట్‌గా బావుంది కదా! కొంచెం ఇది నేరేడు పండు లోపల కలర్ అయితది. మంచిగా డ్రేప్ చేసుకుంటే అయితే చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఫుల్ ఎండ పడుతూ ఉంది. అప్పుడు టైం అరౌండ్ 5 అయితూ ఉన్నట్లుంది. ఇంకా ఫుల్ సన్నీగా ఉందనమాట. ఇవైతే ఇందాక ఫస్ట్‌లో చూపించాను కదా! ఈ డ్రెస్ మెటీరియల్స్ నాకు చాలా నచ్చాయని చెప్పి కలంకారీ ప్యాటర్న్ వచ్చున్నవి. ఇక్కడ కూడా ఉన్నాయన్నమాట ఇంకొక స్టాల్‌లో. ఇక్కడ 1,500 చెప్పారు. సేమ్ కలర్స్ అయితే అన్నీ బ్రైట్ కలర్స్ ఉన్నాయి. సో, అందుకోసమే కొంచెం థింక్ చేస్తున్నాను తీసుకోవడానికి. బట్ అదర్‌వైజ్ అయితే ఆ కలంకారీ ప్యాచ్ వచ్చి చాలా బావుందనమాట. అది ప్రింట్ కాదు ప్యాచ్ లాగా వచ్చింది. ఎన్ని కలర్స్ ఉంటే అన్నీ కూడా బ్రైట్ కలర్స్. అదే కొంచెం డౌట్‌గా అనిపించింది. ఇంకా ఈ అదే స్టాల్‌లో అమ్మ శారీస్ చూస్తూ ఉంది. ఇవి 2,500 చెప్పారు. కొంచెం ఇవే ప్యాటర్న్ మన దగ్గర ఉన్నాయి కదా! అన్నట్లు అనిపిస్తూ ఉంది. సో, అందుకోసమే చూస్తూ ఉన్నాము. ఏమైనా కొంచెం కొత్తగా ఉంటే తీసుకుందాం అని చెప్పి. ఆల్మోస్ట్ అలా కొంచెం ఉన్న ప్యాటర్న్సే ఉన్నట్లు అనిపిస్తూ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ అయితే ఇవి మహేశ్వరి డ్రెస్ మెటీరియల్స్ అంట. 2,500 రూపీస్ చెప్పారు. ఇక్కడ ఒకరైతే ఆల్మోస్ట్ ఒక 20 పీసెస్ తీసుకుంటున్నారు బాగున్నాయని చెప్పి. ప్యాటర్న్స్ అయితే చాలానే ఉన్నాయి. ఎవరైనా కంఫీ అవుట్ఫిట్స్ కోసం చూస్తుంటే ఇవి తీసుకొని అయితే స్టిచ్ చేసుకోవచ్చు. మహేశ్వరి డ్రెస్ మెటీరియల్స్ 2,500 చెప్పారు. చందేరి శారీస్‌లో అయితే రెడ్ వన్ చాలా బావుంది. మంచి మిర్చి రెడ్‌లో కొంచెం బ్రైట్ టోన్‌లోనే ఉంది. ఇది ప్రైస్ అయితే 18,000 చెప్పారు చందేరి పట్టు. చాలా అనిపించింది. ఇంకా ఒక గ్రీన్ వన్ కూడా చూపిచ్చారు నెక్స్ట్. ఇది చూపిస్తున్నాను కదా! ఈ గ్రీన్‌ది. ఇది కూడా బావుంది. మంచి గ్రీన్. ఇది ప్రైస్ అయితే ఇది కూడా 18,000 చెప్పారనమాట. ఇంకా ఈ పేస్టల్ టోన్స్‌లో కూడా ఫ్యూ ఉన్నాయి. ఇవి కూడా దాదాపు 16, 18 ఆ ప్రైస్ రేంజ్‌లోనే చెప్పారు. కాకపోతే చూస్తూ ఉన్నాను కొంచెం 18,000 కదా! ఓకేనా అని చెప్పి చూస్తున్నాను. మరీ లైట్ కలర్స్ కదా ఇవి. బట్ ఒక చందేరి శారీ తీసుకోవాలని అయితే అనిపిస్తుంది. ఇంకా ఏమీ అయితే కుదరలేదు. నెక్స్ట్ ఇవొచ్చేసి జామ్దానీస్. మస్లిన్ జామ్దానీస్ అనమాట. యాక్చువల్‌గా అమ్మ బర్త్‌డే వస్తుంది. సో, ఒక శారీ తీసుకోమని చెప్పైతే నేను చెప్తూ ఉన్నాను. ఇంకా ఏమీ కుదరలేదు చూస్తూ ఉన్నాం. దీనిలో ఫ్యూ కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఒక్కసారి అయితే అన్నీ చూస్తూ ఉన్నాము. కొంచెం దాని మీద వచ్చిన జామ్దాని వీవింగ్‌లో వైట్‌ది ఎలా ఉంది అని డౌట్‌గా చూస్తూ ఉన్నాము. బట్ అదర్‌వైజ్ ఈ శారీస్ అయితే చాలా బాగా అనిపిస్తున్నాయి. ఈ పర్టిక్యులర్ కలర్ కూడా చాలా బాగుంది కదా! 3,500 ప్రైస్ రేంజ్‌లో. ఇవి మంచి ఇట్లా సమ్మర్‌లో వేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయన్నమాట. కంఫర్టబుల్‌గా. చాలా అనిపిస్తున్నాయి ఈ శారీస్ అయితే. నేను అదే చెప్తూ ఉన్నాను అమ్మని. ఈ వైలెట్ కలర్ కానీ, ఇందాక ఫస్ట్ చూసిన కలర్ కానీ ఏదైనా తీసుకోమని చెప్పి.
ఇక్కడ ఈ పర్టిక్యులర్ శారీస్ అయితే బాగల్పూరి శారీస్ అంట. ఇవి యూజువల్లీ మన అమ్మ వాళ్ళు అలాగా ఎక్కువ వేసుకుంటూ ఉంటారు కదా! బాగల్పూరివి. క్యాజువల్ వేర్‌కి అలా వాష్ చేసినా కూడా స్టార్చ్ ఏం అవసరం లేకుండా మంచిగా ఉంటుంది. సో, ఇది అమ్మ ప్రీవియస్‌గా తీసుకునిందంట. బట్ ఇక్కడ ఊరికే చూసాము. 2200 చెప్పారు ఆ బాగల్పూరి శారీస్. నెక్స్ట్ ఇవైతే డ్రెస్ మెటీరియల్స్ అనమాట. ఇప్పుడు చూపిస్తూ ఉండేది. ఇవి ఖాదీ డ్రెస్ మెటీరియల్స్. 1200 చెప్పారు. ఐ థింక్ అరౌండ్ 900కి ఇస్తా అని చెప్పారు. 3 పీస్ సూట్స్ ఇవి. ఖాదీ డ్రెస్ మెటీరియల్స్. చున్నీ అయితే ఇలా వచ్చింది. ప్యాంట్ క్రీమ్ ప్లెయిన్ వచ్చిందనమాట. వీళ్ళ దగ్గర డ్రెస్ మెటీరియల్స్ అయితే ఖాదీవి అండ్ మట్కా సిల్క్, గిచ్చా సిల్క్ అన్ని వెరైటీస్ ఉన్నాయి డ్రెస్ మెటీరియల్స్‌లో. ఇప్పుడు ఇక్కడ చూస్తున్న శారీస్ అయితే మనము ముంగా టస్సర్‌వి. ఇవి 2200 అలా చెప్పారనమాట. దీనిలో ఈ లైట్ కలర్ అయితే చూస్తూ ఉన్నాం మనం, ఈ చెక్స్ వచ్చినది. 2200 చెప్పారు ముంగా టస్సర్‌వి. చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఆల్మోస్ట్ ఎక్కువ బ్రైట్ కలర్ టోన్స్‌లో ఉన్నాయన్నమాట. సో, ఎవరికైనా నచ్చితే అయితే ఒక్కసారి రీచ్ అవుట్ అవ్వచ్చు వాళ్ళని. శిల్పారామం వెళ్ళైతే బాగున్నాయి ఇక్కడ శారీస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్. ఇంకా నేనైతే ఏమైనా మంచి డ్రెస్ మెటీరియల్ దొరికితే తీసుకుందామని చెప్పైతే చూస్తూ ఉన్నాను. కోటా డ్రెస్ మెటీరియల్స్ చాలా స్టాల్స్‌లో అయితే ఉన్నాయి. ఒక మంచి డిజైన్ కోసం చూస్తూ ఉన్నాను అనమాట కోటా డ్రెస్ మెటీరియల్. ఇప్పుడు ఇక్కడ చూస్తున్న ఈ లావెండర్‌ది వచ్చేసి మస్రాజ్ జామ్దాని అంట. మస్రాయి జామ్దాని 2800 చెప్పారు. ఈ పర్పుల్ కలర్‌లో చాలా బాగుంది కదా! దీనిలో చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. కానీ ఈ డిజైన్ పర్పుల్‌లో అయితే ఎక్కువ బాగుందనమాట. ఇంకా వేరే కలర్స్‌లో కూడా ఉన్నాయి. మెరూన్, బ్లాక్ అలాగా. నా దగ్గర పర్పుల్స్ చాలా ఉన్నాయని చెప్పైతే తీసుకోలేదు. కానీ నాకు ఆ పర్పుల్‌ది చాలా బాగా అనిపించింది. 2800 చెప్పారు ఇది. మంచి బ్లాక్ ఉంది. ఇదైతే మెరూన్‌లో. ఇక్కడైతే ఈ రా సిల్క్ బ్లౌజ్ పీసెస్ ఉన్నాయన్నమాట. ఇది అమ్మ, పెద్దమ్మ వాళ్ళు చూస్తూ ఉన్నారు తీసుకుందామని చెప్పి. అమ్మ పెద్దమ్మకి వీడియో కాల్ చేసి చూపిస్తూ ఉంది. యాక్చువల్‌గా ఇవి 220 రూపీస్ చెప్పారు ఈచ్ బ్లౌజ్ పీస్. మళ్ళీ 200కి ఇచ్చారనమాట. సో, ఏదైనా కామన్ కలర్ తీసుకోవచ్చు. లేదా మనం ఏదైనా మ్యాచింగ్‌కి తీసుకున్నా కూడా బాగుంటుంది కదా అమ్మ వాళ్ళకి. సో, అందుకోసం మనమైతే చూస్తూ ఉన్నాము ఏ కలర్ తీసుకుందాము అని చెప్పి. నెక్స్ట్ అయితే ఈ పర్టిక్యులర్ స్టాల్‌లో నాకు కోటా డ్రెస్ మెటీరియల్స్ చాలా బాగా అనిపించాయన్నమాట. సో, చూస్తూ ఉన్నాను ఏం తీసుకుందామని చెప్పి. చాలా డిఫరెంట్ ప్యాటర్న్స్‌లో ఉన్నాయి. ఇక్కడ హ్యాంగ్ చేసింది కదా గ్రీన్ వన్. ఈ కలర్ అయితే చాలా బాగా అనిపించింది మాకు. అందుకోసం అని చెప్పి అయితే చూస్తూ ఉన్నాను. ఇది ఐ థింక్ 1200 అలా చెప్పారు. బట్ ఫైనల్‌గా 850కి ఇచ్చారు ఈ డ్రెస్ మెటీరియల్. కలర్ చాలా బాగుంది కదా! ఈ పర్టిక్యులర్ వన్ అయితే నేను తీసుకుందామని చెప్పి డిసైడ్ అయ్యాను. బట్ ఇంకా ఏమన్నా మంచి కలర్స్ ఉన్నాయా అని చెప్పి చూస్తూ ఉన్నాను. దూరంగా నాకు ఆ పీచ్ కలర్ అయితే బాగా అనిపించింది. ఒకసారి అది కూడా చూపిమని చెప్పి అడిగాను. 2 పక్క పక్కన పెట్టుకొని ఏది బాగుందో చూద్దామని చెప్పి. 2 బాగున్నాయి. కానీ గ్రీన్ వన్ అయితే ఇంకొంచెం ఎక్కువ బాగుంది. డబుల్ కలర్ ఉండడం వల్ల అనింది అమ్మ. సో, అదైతే తీసుకున్నా నేను. సేమ్ అదే దానిలోనే అమ్మకు కూడా శారీ అయితే కనిపించింది. ఇద్దరం మ్యాచింగ్ ఉంటాం కదా తీసుకుందామని చెప్పి చూస్తున్నాం. కానీ ఈ శారీకి ఉండే ఆ వైట్ ఫ్లవర్స్ కొంచెము అంత బాలేదేమో అనిపించిందనమాట ఆ పర్టిక్యులర్ శారీ మీద. సో, ఇంకా వేరేవేమన్నా ఉన్నాయా అని చూస్తున్నాను. ఈ బర్డ్స్ ఉండేది కూడా బాగుందనిపించింది. మళ్ళీ ఏమో అమ్మ అంత బాలేదేమో అని చెప్పి ఇంక అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయి ఈ క్రోషియా డ్రెస్సెస్ చూసాము. ఇదైతే నేను రిధి కోసం చూస్తున్నాను. యాక్చువల్‌గా ఈ క్రోషియావి ఎంత టైమ్ టేకింగ్ థింగో అనిపిస్తది. చాలా టైం పడుతుంది కదా ఒక డ్రెస్ డిజైన్ చేయడానికి. అండ్ ఇది కాస్ట్ అయితే చాలా రీజనబుల్. 500 రూపీస్‌కి ఇచ్చారనమాట. నాకైతే ఎక్కువ బార్గెయిన్ చేయాలని కూడా అనిపించలేదు. దీని వెనకాల ఉన్న హార్డ్ వర్క్ చూసి. హ్యాండ్‌మేడ్ కదా! సో, చాలా టైం అయితే పడుతుంది. ఇది 500కి అయితే తీసుకున్నాం రిధి కోసము. ఇంకా నాకు కూడా ఏవో డ్రెస్సెస్ ఉంటే అయితే ఒక్కసారి చూస్తూ ఉన్నాను. కానీ ఇవి మనం వేసుకుంటామా అనిపించింది. బట్ ఇప్పుడు నాకు వీడియోలో చూస్తుంటే అనిపిస్తుంది లుక్ అయితే బాగుంది ఇలా పెట్టుకుంటే అని. ఇంకా నాకు ఒక రూమ్‌కి క్లాక్ అయితే కావాల్సిందనమాట. దానికోసం అని అయితే చూస్తూ ఉన్నాను. ఒక బెడ్రూమ్‌కి. బట్ ఈ క్లాక్ సైజ్ చిన్నగుంది. లేదా టూ బిగ్ ఉంది. మీడియం సైజ్ లేదు. అందుకోసం అని చెప్పైతే నేను చాలాసేపు చూస్తున్నాను క్లాక్‌కి. ఫైనల్‌గా అయితే నాకు క్లాక్ కుదరలేదు సమ్‌హౌ. ఇంకా వేరే స్టాల్‌కి అయితే మూవ్ అయిపోయాము. తర్వాత ఇక్కడ వెళ్తూ ఉంటే నాకు హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ కనిపించింది. నాకు ఈ బ్యాగ్ అయితే ఎంత నచ్చేసిందో అసలు చూడగానే. మంచిగా పెద్దగా ఉంది. సో మెనీ థింగ్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇది చెప్పడం అయితే ఐ థింక్ 1500 అలా చెప్పారు. తర్వాత 850కి అయితే ఇచ్చేసారనమాట. నాకైతే టూ గుడ్ అనిపించింది బ్యాగ్ అసలు.
హ్యాపీగా వేసుకొని వెళ్ళిపోవచ్చు కదా. లోపల జిప్స్ కూడా రీజనబుల్, ఎక్కువగా లేవు బట్ రీజనబుల్గా ఉన్నాయి. చాలా బాగా అనిపించింది. ఇంకా ఇక్కడైతే ఈ వుడ్ పీసెస్ ఉన్నాయన్నమాట. మనము దేవుడి రూమ్లో పైన కానీ ఎవరైనా న్యూ హౌసెస్ కన్స్ట్రక్ట్ చేసుకున్నప్పుడు, లేదా ఎంట్రన్స్లో బుద్ధ అలా పెట్టుకోవడానికి కానీ అలా తీసుకోవచ్చు. చాలా బాగున్నాయి ఇవైతే. జస్ట్ ఊరికే ఒకసారి అలా చూస్తూ ఉన్నాము. సో దట్ మనకి ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి అయితే తీసేసుకోవచ్చు కదా. శిల్పారామం నుంచి మనమైతే బ్యాక్ స్టార్ట్ అయిపోయాము. మనం ఆల్మోస్ట్ ఎప్పుడో 3కి రీచ్ అయితే 6 అరౌండ్ అయింది మనం బయటకొచ్చేసరికి. ఇంకా ఫుల్ హంగ్రీ అయితూ ఉంటే మన రెగ్యులర్ దోస స్పాట్‌కైతే వచ్చేసాము. ఇది మనకి హైటెక్ సిటీ వెళ్ళే రూట్‌లో ఇండస్ వన్ సిటీ ఉంది కదా! దానికి ఎగ్జాక్ట్‌గా ఆపోజిట్‌గా ఉంటుంది ఇది. 99 వెరైటీ దోస హబ్ అని చెప్పి. ఇక్కడ దోసాస్ అయితే చాలా యమ్మీగా ఉంటాయి అండ్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ దోసాస్ ఉంటది. ఇంకా ఆల్మోస్ట్ అన్ని టిఫిన్స్ కూడా ఉంటాయన్నమాట. ఇడ్లీ, మైసూర్ బోండా, వడ అలాగా. సో, ఇక్కడైతే తిందామని చెప్పి ఆగాము. మనం యాజ్ యూజువల్ తీన్మార్ అండ్ పిజ్జా దోస అయితే ఆర్డర్ చేసాము. అవైతే టూ గుడ్ ఉంటాయి అసలు. డెఫినెట్‌గా మీరు కూడా ఎప్పుడైనా ఈ సైడ్ వస్తే ఒక్కసారి డెఫినెట్‌గా అయితే ట్రై చేసేయండి. నేను వీళ్ళ డీటెయిల్స్ అయితే మీకు డిస్క్రిప్షన్‌లో ఇచ్చుంటాను. చాలా బావుంటుంది. అండ్ వీళ్ళు స్విగ్గీ అండ్ జొమాటోలో కూడా ఆర్డర్స్ యాక్సెప్ట్ చేస్తారు. సో, ఎవరైనా దూరంగా ఉండి తినాలనిపిస్తే అయితే ఒక్కసారి ట్రై చేసేయచ్చు వాళ్ళని అక్కడ. స్విగ్గీ ఆర్ జొమాటోలో కూడా. సో, ఇక్కడైతే మనం ఆర్డర్ చేసిన దోస ఆల్మోస్ట్ రెడీ అయితే అయిపోతూ ఉంది. ఈ దోస స్పాట్‌లో కూడా రష్ అయితే చాలా ఉంది. చాలామంది ఇలా ఫ్యామిలీస్‌తో అలా వచ్చి హ్యాపీగా టైమ్ స్పెండ్ చేస్తూ తింటూ ఉన్నారు. కాకపోతే ఇక్కడ ఎంత రష్ ఉన్నా కూడా హెల్పర్స్ అయితే చాలామంది ఉన్నారనమాట. సో, అన్నీ ఫాస్ట్‌గా సర్వ్ అయితే అయిపోతూ ఉన్నాయి. నేను డిస్క్రిప్షన్‌లో వీళ్ళ అడ్రస్ ఇచ్చి ఉంటాను. సో, డెఫినెట్‌గా ఎప్పుడైనా మీరు కూడా ఫ్యామిలీతో వచ్చి ఒక్కసారి అయితే మంచిగా టైమ్ స్పెండ్ చేయొచ్చు తినేసి. ఇక్కడైతే మన దోస రెడీ అయిపోయింది. దిస్ ఇస్ పిజ్జా దోస. ఇంకా తీన్మార్ దోస కూడా వస్తూ ఉందనమాట. హ్యాపీగా మేమైతే తినేసి ఇంటికి స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ ఇంకా ఏం దోసలున్నాయని చెప్పి ఒక్కసారి చెక్ చేస్తే అసలు ఎన్ని రకాల దోసలున్నాయో. మష్రూమ్ దోస, పన్నీర్ బటర్ మసాలా, గ్రీన్ పీస్ దోస, ఇంకా చాలా వెరైటీ దోసెస్ అయితే ఉన్నాయి. 99 డిఫరెంట్ వెరైటీస్. సో, మనం ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయడానికి వెరీ గుడ్ స్పాట్ టు గో. నేను వీళ్ళ డీటెయిల్స్ ఇచ్చుంటాను. ఒక్కసారి అయితే చూసేయండి. హాయ్ అండి. ఇప్పుడే ఇంటికి రీచ్ అయ్యాము. టైం అయితే ఆల్మోస్ట్ 7:45 అవుతుంది. మనం ఏమేమి తీసుకున్నామో శిల్పారామంలో ఒకసారి చూద్దామా. ఇదైతే చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. నాకైతే చాలా బాగా అనిపించింది. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మంచిగా అన్ని తీసుకొని వెళ్ళిపోవచ్చు. దీని ప్రైస్ ఎంతకి ఇచ్చారు ఫైనల్గా గుర్తు రావట్లేదు నాకు. నేను ఒక్కసారి చెక్ చేసి ఇక్కడైతే యాడ్ చేస్తాను. చాలా బాగుంది కదా. చాలా బాగా అనిపించింది నాకు కూడా. డిజైన్ చాలా బాగుంది అండ్ లోపల కూడా బాగా స్పేషియస్గా ఉంది. చాలా బాగుంది లోపల కూడా. ఇంకా నెక్స్ట్ ఏం తీసుకున్నానంటే ఇది ఒకటి తీసుకున్నాను విధి కోసము. ఇది 500కి ఇచ్చారు. సో, మొత్తం బార్గెనే కదా. ఏదేది ఎంత ప్రైస్కి ఇచ్చారో చాలా రీకాల్ చేసుకోవాల్సి వస్తుంది. ఇదైతే 500కి ఇచ్చారు డ్రెస్. నేను విధి కోసం తీసుకున్నాను. టూ క్యూట్ ఉంది కదా అసలు. చాలా బాగా అనిపించింది. 500కి ఇచ్చారు ఇది ఫైనల్గా. అండ్ ఈ కోటా డ్రెస్ మెటీరియల్ తీసుకున్నారు ఒకటి. ఇది 850కి ఇచ్చారు. క్లాత్ కూడా బాగుంది. ఇది డిజైన్ అంతా కూడా మంచిగా అనిపించింది నాకు.
ఇలా ఉంది. చున్నీ కూడా చాలా బాగా ఇచ్చారు, మంచి పెద్దగా ఇచ్చారు చున్నీ కూడా. చాలా బాగుంది కదా, కలర్ చాలా బాగా కనిపిస్తుంది. యా, ఇంకా ఇది ఒకటి క్యాజువల్ టాప్ తీసుకున్నాను, జస్ట్ డైలీ వేర్ కోసం అని చెప్పి. ఇది 600కి ఇచ్చారు. ఇది జస్ట్ డైలీ వేర్ కోసం అని అజ్రత్ ప్రింట్ ఉన్నది, చాలా బాగా అనిపించింది. ఇట్లా మంచిగా ఎప్పుడైనా డైలీ వేర్ వేసుకోవడానికి బాగుంటుంది కదా. 600కి ఇచ్చారు. ఇది మొత్తం ఇలా మిర్రర్ వర్క్ వచ్చింది. యా, ఇది అండ్ దిస్ ఇస్ ద లాస్ట్ వన్. రిధిక్ ఏమో, సారీ రిధిక్ కాదు, అమ్మ వాళ్ళ కోసం వేరే ఆంటీ అడిగారు. ఇది రా సిల్క్ బ్లౌజ్ తీసుకున్నాం. దాట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్ అండి. ఐ హోప్ మీరు ఈ వీడియో ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. సీ యూ అగైన్ ఇన్ వన్ మోర్ వ్లాగ్. బాయ్.